ముఖ్యంగా మీ ఫాదర్స్ ఏం ఆలోచిస్తారు? మా పిల్లలు బాగా చదువుకుంటే మంచి సంబంధం వస్తుంది. మంచి సంబంధం ఎట్లా వచ్చిందండి? బాగా చదువుకొని ఉద్యోగం వస్తే వచ్చింది, అంతే కదా. కొంచెం కట్నం కూడా తగ్గింది. ఏ తండ్రి ఆలోచన తప్పులేదు, మనందరం మధ్యతరగతి కుటుంబాలు చెందిన వాళ్ళం, అంతే కదా. మరి ఆ ఉద్యోగం రావాలంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకి ఒక హబ్గా ఉండాల్సిన అవసరం ఉంది కదా. మన ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? మరి మీ తండ్రులు మీ తల్లిదండ్రులు కన్నా కళలకు సాకారం అవ్వాలంటే ఏం చేయాలి? తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వలసలు వెళ్ళిపోతున్నారు. ఈ రాష్ట్రంలో మనకి భవిష్యత్తు లేదని చెప్పి అటు బెంగళూరు, చెన్నై, పూణే, హైదరాబాద్ అలా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎదుర్కొనేందుకు వివిధ రూపాల్లో తంటాలు పడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారు ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2019 ముందు ఇదే మంగళగిరి వేదికగా సుమారు 110కి పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఏపీకి తీసుకొచ్చారు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళ భయభ్రాంతులు గురి చేయటం వల్ల ఆ పరిశ్రమలు హెచ్సిఎల్ వెళ్ళిపోయింది, కియా అనుబంధ సంస్థలు వెళ్ళిపోయినాయి, రిలయన్స్ వెళ్ళిపోయింది, ప్రకాశం పేపర్ మిల్ వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, లులు అదానీ గ్రూపులు వెళ్ళిపోయినాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు? ఒక ఐటీ హబ్స్, ఒక ఇండస్ట్రియల్ కారిడార్స్, అటు శ్రీ సిటీ కానివ్వండి, ఎన్ని, 1-2 కాదు. కియా తెచ్చింది ఎవరు? ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క బెదిరింపులు తట్టుకోలేక కియా అనుబంధ సంస్థలు, అంటే ఒక కారు తయారు చేయాలంటే ఎన్నో నట్లు, బోల్ట్లు, రెచ్చులు చాలా ఉంటాయి, వాటన్నిటినీ నాసిక్కి వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వానికి దండం పెట్టేసి. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 స్థానంలో ఉన్న ఏపీ గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు అట్టడుగు స్థానంలోకి వెళ్ళిపోవటానికి కారణం ఎవరు? మొట్టమొదటి ఓటు వేసిన యువకులు కాదా? ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ అధికారం ఇస్తే ఈరోజు ఆ ఒక్క ఛాన్స్ ఏమైంది? ఈ రాష్ట్రంలో అశాంతికి, దాడులకు, ఎన్నో నీచాలకు బాటలు వేసింది. ఈ రాష్ట్రం యొక్క పురోగతిలోకి వెళ్లాల్సిన ఓటు తిరోగమనంలో తీసుకెళ్లేందుకు లాస్ట్ టైం 2019లో మొట్టమొదటి ఓటు వినియోగించుకున్న యువత యువకులు బాధపడతా ఉన్నారు. భవిష్యత్తులో మీరు ఏ రోజు బాధపడకూడదు. మీరందరూ ఓటు హక్కు ఉందిగా. ఎంతమంది ఓటైపోతా ఉన్నారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో? మీ అందరికీ ఓటు గుర్తింపు కార్డులు వచ్చినాయా? మీ ఓటు ఉందో లేదో చివరి రోజు వరకు చెక్ చేసుకోండి, లేకపోతే ఈ దొంగల ప్రభుత్వంలో అది కూడా ఉండదు. ఓటు కూడా దొంగతనం అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఓటేయండి, మధ్యాహ్నం దాకా ఉన్నారనుకో మీ ఓటు ఎవడో ఒకటి క్యాష్ చేసేస్తాడు. ఇంకా మీ బెక్కమొహం వేసుకొని రావాలా. ఛాలెంజింగ్ ఓటు వేయచ్చు కానీ అది లెక్కలోకి రాదు, కౌంటింగ్లోకి రాదు. కాబట్టి మీ మొట్టమొదటి ఓటు వేయబోయే ఓటు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఒక దృఢమైన సంకల్పంతో మన రాష్ట్రం ఎవరి నాయకత్వంలో బాగుంది, ఎవరు ఏ విధంగా మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే ఈరోజు టెక్నాలజీ అభివృద్ధి అయిన తర్వాత 2004 నుంచి బ్యాలెట్ పేపర్స్ ని తీసేసి ఈ విధంగా ఈవీఎం మిషన్ ని భారత ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. ఇది ఎలా వేయాలో మీకు తెలుసా? అందుకే వచ్చాం, ఎందుకంటే మీకు ఈ ఓటు ఎలా వేయాలనే విషయాన్ని కూలంకుషంగా తెలియజేయడానికి ఒక ప్రాక్టికల్ లాగా. ఇప్పుడు మీరు ఓటు కూడా వేయచ్చు. ఇక్కడ మీకు ఓటు వేసినట్టు రసీదు కూడా ఇస్తాం. ఈరోజు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే మూడు మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, ఎవరైతే ఎన్నికల అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. మన ఎలక్షన్ గుర్తింపు కార్డు చూపించిన వెంటనే వాళ్ళు మనకి ఓటు వేయడానికి ఒక బటన్ నొక్కుతారు. మనల్ని వెంటనే ఒక సీక్రెట్ ఛాంబర్ లో పంపిస్తారు. అక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పక్కన వీవీప్యాటర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఎలా పనిచేసిందో నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు కావాల్సిన అభ్యర్థి పేరు, గుర్తు, పక్కన రెడ్ కలర్ లైట్ ఆ గుర్తును చూపిస్తూ ఉంటుంది. పక్కనే బటన్ ఉంటుంది. మీరు మీ ఓటుని స్వతంత్రంగా మీరు వినియోగించుకునే అవకాశాన్ని సీక్రెట్ ఛాంబర్ లో ఈ ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. ఏదైతే మీకు కావాల్సిన అభ్యర్థి దగ్గర ఈ విధంగా ఈ
సైకిల్ నొక్కాను లేదా గ్లాస్ చూడండి ఈ విధంగా నొక్కాం. మన ఓటు నిజంగా పడిందో లేదో మన కన్ఫర్మేషన్ కోసం పక్కన వీవీప్యాట్ అనే యూనిట్ ఉంటుంది. ఆ వీవీప్యాట్ లో ఈ విధంగా ఒక స్లిప్ జనరేట్ అవుతుంది. ఒక స్లిప్ జనరేట్ అవుతుంది. మనం సైకిల్ చేస్తే సైకిల్ గుర్తు వచ్చి పైకి వెళ్ళిపోతుంది. ఒకవేళ గ్లాస్ చేస్తే గ్లాస్ గుర్తు వచ్చి వెళ్ళిపోతుంది. అంటే ఇది మన చేతికి ఇవ్వరు, కానీ మీకు మేము ఇప్పుడు ఇస్తున్నాం. ఈ విధంగా వచ్చి డిస్ప్లే అయ్యి 5 to 10 seconds లో కన్ఫర్మ్ అయిపోతుంది. మనకి ఇవ్వరు, మీకు ఇప్పుడు ఓట్ చేసినట్టు మీకు ఒక నమూనాగా మేము ఇది ఇస్తాం. మరి ఇప్పుడు మీరందరూ ఓట్ వేయడానికి సిద్ధమయ్యారా? ఏ బటన్ నొక్కి అయితే ఏ బటన్ నొక్కి ప్రజల్ని మధ్య పెడుతున్నారో, ఏ బటన్ నొక్కి ప్రజల్ని మోసం చేస్తున్నారో, ఈ విధంగా బటన్ నొక్కి ఏ విధంగా మనం ప్రభుత్వాన్ని మార్చొచ్చో కూడా మీరు ఒకసారి పునరాలోచించుకొని వెంటనే మనందరం ఒక బాధ్యత గల రాష్ట్రాని కోసం పాటుపడే నాయకుడిని ఎన్నుకోవాలా. ఆ నాయకుడు ఫస్ట్ ఓటు చంద్రబాబు ఈ రోజు ఈ 4.5 సంవత్సరాల్లో యువత నిర్వీర్యం చేసి ఒక ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర అంటూ వాలంటరీ సిస్టమ్స్ పెట్టి 5,000 రూపాయలకి వాళ్ళని నిర్వీర్యం చేసి నెలకి 5,000 రూపాయలకి ఏమొస్తున్నాయి? ఈ రోజుల్లో మనం చదువుకొని మనం భవిష్యత్తు మీద ఆధారపడి మన ఉద్యోగావకాశాలు సంపాదించుకుంటే నెలకి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునేటువంటి పరిస్థితి నుంచి మనం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దానికి మీరు యూత్ ముందు ఆలోచన చేయాలి. ఒక ఉదాహరణ చూసుకుంటే గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారి అమర్ రాజా ఇండస్ట్రీస్ తిరుపతిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా తీసేసి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని కూడా బయటకు పంపించినటువంటి ఈ రోజుల్లో అనేక ఉద్యోగ అవకాశాలని అమర్ రాజా ద్వారా కూడా కొన్ని వేల కోట్ల మంది విద్యార్థులు అక్కడ లబ్ధి పొందినటువంటి అవకాశాలు కూడా కోల్పోయి ఈ రోజు తెలంగాణలో పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇలాంటివి తీసుకురాకపోగా, పరిశ్రమలు అనేది తీసుకురాకపోగా వాళ్ళని బెదిరించి వాళ్ళని పర్సెంటేజ్లు అడుగుతా ఏపీలో ఎటువంటి ఇండస్ట్రీస్ కానివ్వండి యువతకి అన్యాయం చేసేటువంటి ప్రక్రియని ముఖ్యమంత్రి చేశారు. దాన్ని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు అమరావతి రాజధాని, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మీ రాజధాని ఏది అని అంటే చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. గతంలో మాటిచ్చి మడం తిప్పి ఈ రోజు అన్ని రకాలుగా కూడా రైతుల్ని నష్టపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వానికి ముఖ్యంగా ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు రైతుల్ని నిర్వీర్యం చేశాడు, స్టూడెంట్స్ నిర్వీర్యం చేశాడు, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఆర్థికంగా మూల అన్ని దెబ్బతీసి ఏ కుటుంబంలో చూసినా కూడా ఇసుక నియోజకవర్గం అయితే నాదెళ్ల మనోహర్ గారు అంటే ఉమ్మడి అభ్యర్థి, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని మనం గెలిపించాలి. My first vote for సైకిల్ అన్న సైకిల్ సౌండ్ రావాలి.
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కే మై ఫస్ట్ ఓట్ ఫర్ 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 ఫస్ట్ ఓట్ ఫర్ ఫస్ట్ ఓట్ ఫర్ సామాజిక సమానత్వానికి మహిళా సాధికారతకు పేదరిక నిర్మూలనకు బెస్ట్ ఎడ్యుకేషన్ కే నిర్మూలనకే అవకాశాలకే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కే మనోహర్ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎం ఫస్ట్ ఓట్ ఫర్ మై ఫస్ట్ ఓట్ ఫర్ ఫస్ట్ ఓట్ ఫర్ మై ఫస్ట్ ఓట్ ఫర్ అందరికీ ధన్యవాదాలమ్మా. ఏం మీరు ఆ స్లిప్ ఇస్తుంది అదే తెనాలి నియోజకవర్గం అయితే నాదెల్ల మనోహర్ గారు. ఆ స్లిప్ తీసుకోండి బటన్ నొక్కడం వచ్చేయండి. కానీ అసలు ఏం చెప్పినా ఓ ఇదొద్దు వెనక్కి నుండి రండి. మీరు వెళ్ళిపోండి స్లిప్ తీసుకోండి. స్లిప్ తీసుకోవడం ముందు స్లిప్ తీసుకోండి. జనాలైతే మనోహర్ క్లాస్ సైకిల్ నారా లోకేష్ బాబు అప్పుడు పట్టుకున్నప్పుడు పట్టుకోండి.